నమస్తే అండి. నమస్తే అండి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఏదో ప్రాస్టి అనేదో అంటారు. అలాగే దానికి తెలుగులో ఒక పదం ఉంది, ఏదో అంటారు దాన్ని. దాన్నే ఇప్పుడు ఈ కొత్తగా నేటి సమాజంలో సహజీవనం అని అంటున్నారు. వెరీ క్లాస్, సూపర్ కదా. అదేంటంటే బూతు కాకుండా ముందు చెప్పిన రెండు అంటే బూతుల కింద లెక్క తీసుకుంటారు ఎవరైనా. అవును. సో ఇప్పుడు బూత్ అనేది లేకుండా బూతులో చెప్పడం అనేది ఈ సహజీవనం. అంటే ఇద్దరికి పెళ్లి అవుతుంది, ఆడి పెళ్ళం ఆడుకుంటది, ఈడి మొగుడు ఈడుకుంటాడు, వీళ్ళిద్దరు కలిసి వేరే ఇంట్లో కలిసి ఉంటారు. ఈ దరిద్రాలన్నీ మనకు చూపించేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని అందరినీ పోషించేది వైసీపీ జే గ్యాంగ్ అనమాట. అది మామూలుగా పట్టించుకోవాల్సిన పనిలే. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబాల్లో ఎన్ని ఎక్కడో జరుగుతాయో, ఎక్కడైనా జరిగింటాయో. కానీ మీరు అన్నారు కదా మన నెత్తిన రుద్దుతున్నారు అని. ఆయన ఒక ఎమ్మెల్సీ కాబట్టి మనం మాట్లాడుతున్నాం. సరే సార్, ఈ దరిద్రాలు, ఈ ఇద్దరు దరిద్రాలు ఒకసారి వినిపిస్తా. దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్. ఒకసారి వినండి, ఒక్కొక్క మాట మీకు వినిపిస్తా ఉంటా. మీ మనసులో వీళ్ళ గురించి ఏమనిపిస్తుంది, ప్రజలు వీళ్ళ గురించి ఏమనుకుంటారు, అసలు ఎంత అసహించుకుంటున్నారా, వీళ్ళని మెచ్చుకొని సంతోషంగా సరదాగా ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ నాకు చెప్పాలి. చూడండి. వెల్కమ్ శ్రీనివాస్ గారు, మాధురి గారు, వెల్కమ్. సో సాధారణంగా అన్సెన్సర్ లో ఎక్కడ ఏ ఎడిటింగ్లు ఉన్నట్టుగా మేము టెలికాస్ట్ చేసేస్తాం. సో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ పేరు అన్సెన్సార్. అంటే దీనికి సెన్సార్ కటింగ్ ఉండదు. ఓకే, అంటే సెన్సార్ కటింగ్ లేదంటే మీకు తెలుసుగా ఏ సర్టిఫికేట్ సినిమా లాంటిది. అవును, ఈ వైసీపీ పార్టీని ఒక ఏ సర్టిఫికేట్ సినిమా లాంటిది. అంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళని ఆహ్వానించినప్పుడే ఇది మసాలా మూవీ అని ముందుగానే చెప్పేశారు. ఈ ప్రోగ్రామ్ పేరు అన్సెన్సార్డ్. చూడండి ఒకసారి. ఆతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి. హోప్ ఎక్కడ దాచకుండా ఉన్నది ఉన్నట్టు ఇద్దరు చెప్తారనుకుంటున్నాం. మీ అన్సెన్సర్డ్ లో ఎలాగ ఎడిటింగ్ ఉండదో మా లైఫ్ లో కూడా ఎడిటింగ్ ఉండదు. మీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. యాక్చువల్ గా నేను ఇన్విటేషన్ ఫ్లవర్ అనుకున్నాను శ్రీనివాస్ గారు. సో ఒక్కసారి మీరు పట్టుకోండి. మీరు కూడా మరి గారు యాక్చువల్లీ ఇద్దరికి వెల్కమ్ చెప్దాం అనుకున్నప్పుడు అనుకున్నాను, కానీ బట్ ఆ ఫ్లవర్ నేను ఇచ్చిన మీ చేతుల్లో కన్నా ఒకరొకరు ఇచ్చుకున్నప్పుడు బాగుంటుందేమో అనిపిస్తా ఉంది. దరిద్రం ఏంటంటే అండి, ఆ యాంకర్ ఎవడైతే ఉన్నాడో ఇద్దరు చేతుల్లోనూ ఒక్కొక్క గులాబీ పువ్వు పెట్టినాడు ఊరుకున్నాడా? వాళ్ళు ఇది నేను పెట్టడం కాదు, మీ ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నాడు. ఏంటండి చండాలం? నేను ఒక సామెత తింటూ ఉంటాం, చెవిలో పువ్వు పెట్టాడని. ఒక్కడైతే ఆయన పార్టీ వ్యక్తి, ఇంకొక అంగడ సీనియర్ కార్యకర్త అంట, ఎవరి దివ్యల మాధురి. జగన్మోహన్ రెడ్డికి రెండు చెవుల్లో రెండు పువ్వులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రెండు చెవుల్లో రెండు పూలు పెడుతున్నారు. సిగ్గన్నా ఉంటే ఆయన ఈ టైంకి పార్టీని సస్పెండ్ చేసింటాడు. మనకి కరమేంది సార్, మరి ఆయన ఒక ఎమ్మెల్సీ బాధ్యత పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. మన కర్మ అది పక్కన పెట్టేసి ఒక యాంకర్ అయ్యిండి, ఒక జర్నలిస్ట్ అయ్యిండి, ఆయన వాళ్ళని పిలిచి ఈయనకు ఒక పెళ్ళాము, ఆమెకు ఒక మొగుడు, ఆడివుడు వాడు జూనియర్ ఆర్టిస్ట్ వాడు, ఆయన పిల్లలు ఆయనకి, ఈవిడి పిల్లలు ఈవిడికి ఒకటి ఉంటుంది. ఏ జాన్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. కానీ ఈ చిల్డ్రన్ ఈవిడికైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆవిడేమో అట్టబుట్టాన్ని సర్దుకొని వాళ్ళ పిల్లలతో వచ్చేసింది సహజీవనంలో. ఓకే, ఆయన కర్మ ఏంటంటే బాధాకర విషయం, ఈ జాన్ అని ఆయన ఉన్నాడు కదా, ఈ దువ్వాడ సీను అని ఆయన పిల్లలు ఆయన తీసుకురాలేకపోయినాడు. అంటే ఈయన్ని సర్వం నాకిచ్చేసింది. ఈయన పిల్లల్ని దూరం చేసింది, ఈయన భార్యని దూరం చేసేసింది. ఇది ఒక సపరేట్ సార్, ఇది ఒక సార్ వాళ్ళు డాన్స్ కూడా చేసేట్టున్నారు సార్ ఆ ప్రోగ్రామ్ లో. ఈయన రజనీకాంత్ మాదిరి ఈయన తాళం కొడతా కూడా ఉన్నాడు, ఆమె డాన్సులు, అది ఎందులో అది ఎన్ని జరిగిపోయినాయి. కానీ యాంకర్ పొజిషన్ లో ఉండి మన రాష్ట్రానికి ఏ మెసేజ్ ఇద్దామని అడపడప జరుగుతూ ఉంటాయి. దాన్ని టీవీలోకి తీసుకొచ్చి ఏదైనా సిన్సియర్ గా స్ట్రైట్ టు స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగి, ఇది తప్పు కదా, మీకు ఇంకా కోర్టు పరిధిలో ఉండదు కదా, మీ ఇద్దరి మధ్య ఇంకా డైవర్స్ అవ్వలేదు కదా, మీరు ఎందుకు కలిసినారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాల్సింది పోయి ఇద్దో నువ్వు నీ లవర్కి ఇచ్చి అంటే లేట్ వయసులో గాడు ప్రేమికులు ఇళ్ళు మళ్ళీ అది ఆ యాంకర్ ఎవరోని అది కూడా తప్పు. రాష్ట్రానికి బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారు సార్. వినిపించండి, చూద్దాం. దరిద్రాలు వినిపిస్తాను ఇంకా. సో అలాగే అలాగే అలా నార్మల్గా ఇచ్చేస్తారా శ్రీనివాస్ గారు? ఎందుకంటే సోషల్ మీడియాలో డైలాగులు చెప్తున్నారు, హీరో అయ్యారు, డైలాగులు చెప్తున్నారు. సో ఇది ఒక మాధురి అనగానే ఓ మాట మీకు గుర్తొస్తుందిగా. సో మాధురికి ఏం చెప్పి తనకి ఆ ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నారు? రాజు, లవ్ యూ టు
రాజు లవ్ యూ టు రాజా. ఈ దరిద్రాలు మనకి. రాజు అంటే కొంతమంది వీళ్ళిద్దరు 60 + 35 వీళ్ళిద్దరు. మళ్ళీ వీళ్ళు ఐ లవ్ యూ అంట. రాజు ఐ లవ్ యూ. ఆడ ఎమ్మెల్సీ, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అది ఎమ్మెల్సీ. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అసలు కళ్ళు లేవు, కబోది అసలు కనపడవు. వాస్తవం సార్ ఒక టీడీపీ వాళ్ళ మాదిరినో లేకుంటే ఒక న్యూట్రల్ వాది మాదిరి అట్లుగా సార్. సహజంగా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలా. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మేలుగోరే వ్యక్తిగా నాకు ఒక చిన్న అభిప్రాయం ఆయన చెప్పదలుచుకున్నా సార్. చెప్పండి. ఆయనకి ఏదన్నా జ్ఞానం అనేది ఉంటే ఈ దువ్వాడ సీను అనేవాడిని పార్టీని సస్పెండ్ చేసేయాల. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తా, ఇట్లాంటి వాళ్ళని గోరంట్ల మాధవ్ని రాష్ట్రం అంతా చూసింది. వీళ్ళు జీవితంలో గెలచరు. ఈ దువ్వాడ సీను అనే ఆయన లైఫ్ టైంలో ఇప్పటి వరకు ఇన్నేళ్ళ రాజకీయం చేశాడు కదా, లైఫ్ టైం ప్రజల నుంచి ఏ ఒక్క రోజు ఏ చిన్న పొజిషన్ నుంచి ఎన్నుకోబడలా. ఈయనకి ఇచ్చిన కుక్క బిస్కెట్ ఏంటంటే, మీకు ఒక చిన్న మాట సార్, ఈయన్ని సస్పెండ్ చేయమంటున్నారు కదా మీరు, దాన్ని నేను చిన్నగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అవును, పరిశ్రమలు. అవును. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే భూతం అనేది మళ్ళీ రాష్ట్రంలో కనపడకుండా ఉంటేనే మేము మీ రాష్ట్రంలో అడుగు పెడతా ఉంటున్నారు. అవును. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఆ భూతంకి మళ్ళీ వాల్యూ వస్తుంది. సో ఆ భూతం భూస్థాపితం అయిపోవాలంటే ఇటువంటి వాళ్ళు ఉండాలి ఆ పార్టీ. ఇది ఇలాగే నడవాలి ఈ చరిత్ర. ఇంకా అట్లే ఉండదు సార్. ఆయనకే కాదు, నేనేదో ఈ రోజు ఏదో వాళ్ళపైన అది ఇది మాట్లాడుతున్నాను కాదు. నేను ఒక సహజమైన ఆడియన్నే. ఓకే, ఓల్డ్ నేను చెప్పా కదా ఇందాక, నేను క్లియర్ గా వీడియో చూసా కాబట్టి అదేదో ఈయన తాళాలు కొడుతున్నాడు, చేతిలో ఒక చెయ్యి పైకి ఎత్తాంది, ఇంకొక చెయ్యి ఇట్టు అంటుంది, 360 degrees లో తిరుగుతుంది. నాకు ఎంటర్టైన్మెంటే. 10 మందిలో నేను ఒకడిని, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఓకే ఓకే, వెరీ హ్యాపీలీ. ఓకే, నాకు హ్యాపీనే. కాకుంటే అంతో ఇంతో సార్, ఒక జగన్మోహన్ రెడ్డి అంటే నాకు తెలియంది ఎక్కడనో కాస్తంత ప్రేమ ఉండదు కాబట్టి నేను చెప్తున్నా సార్. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రైట్, ఓకే. కానీ ఆయన ఉండదు కదా, వినిపించుకోడు. వినిపించుకోడు సార్. ఇట్లాంటివి చేస్తే మిమ్మల్ని తల బాదుకున్నారు సార్ వైసీపీ వాళ్ళు. ఒరే నాయన, ఈయన కొడుకుని సస్పెండ్ చేయరా, ఈయన సస్పెండ్ చేయరా నాయన, నీకు దండం, మాకి కర్మేంద్ర స్వామి అని ఏ మనసు పెట్టుకొని, ఏ ఒక ఆశ పెట్టుకొని వైసీపీ జెండాని ఎందుకు మొయ్యాలి సార్ వీళ్ళు? ఇట్లా టోల్ సస్పెండ్ చేయకుండా రాష్ట్రం అంతా నవ్వులాటగా చేసి ఈయన ఏదో కాన్సెప్ట్ పెట్టుకున్నాడు సార్. ఏ పార్టీ నేను గమనిస్తున్నాను, బీజేపీయా నీకు చేతనైతే నీకు బీజేపీలో గేట్ ఓపెన్ చేయరు. జనసేన అంటే నువ్వు మొన్న సిగ్గు లేకుండా నువ్వు మొన్న కూడా జనసేన అని పైన మాట్లాడినావు. జనసేన అని అంటే సరాసరి దాన్ని దిక్కు నువ్వు కళ్ళు చూసినా కూడా వాళ్ళు మెట్టుకలతో తంతారు. ఈరోజు వాళ్ళు రానిరు. టీడీపీ అంటే పద్ధతి అయిన పార్టీ, నిన్ను టచ్ కూడా చేయనిరు. నువ్వు పోవడానికి ఇంక ఏ పార్టీ ఉండదు, ఏ పార్టీలో పోలేడు. అట్టని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇమ్మడలేకున్నాడంటే ఇంక డబ్బులు క్యాష్ రావట్లే, ప్రభుత్వంలో లేడు. అది ఆయనకునే వెసులుబాటు, ఒక గౌరవం ఉండాలి వైసీపీ పార్టీలోని. ఏదైనా మాట్లాడాలని చెప్పి అంటే మళ్ళీ పబ్లిక్ లోకి వస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని శాంతం నాకు ఇచ్చేసే వరకు ఈ రాజు రాజాలు వదిలేట్టుగా లేరు. జగన్మోహన్ రెడ్డిని ఒక భూతాల జగన్మోహన్లో ఒక భూతం ఉంటుంది చూడండి, అట్లా భూతాల పట్టి పీడేస్తున్నారు. 2 చెవుల్లో 2 పూలు పెట్టినారు. ఒక చెవులో ఒక పువ్వు పెట్టుకునే ఒక రకం, 2 చెవుల్లో 2 పూలు పెట్టినట్టు మీరు ఊహించుకోండి ఎట్టుంటుందా. జగన్మోహన్ రెడ్డిని శాంతం నాకు ఇచ్చేసే వరకు వీళ్ళు వదిలిపెట్టేట్టుగా లేరు సార్. నేను ఒక సహజమైన వైసీపీ అంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంటే కీలకమైన అభిమానం ఉండదు కాబట్టి నాకు అంతో ఇంతో ఆయన సలహా ఇస్తున్నా. ఆయన తీసుకోవట్లా, నేనేం చేయలేను. ఈ లవ్ పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం పర్సనల్ గా ఎలా వెళ్ళబోతుంది, ఇవన్నీ మాట్లాడేసుకుందాం మరి. సో లెట్స్ స్టార్ట్. సో నా స్ట్రైట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కనుక పొలిటికల్ డెవలప్మెంట్స్ రీసెంట్ గా చాలా గట్టిగా ఉన్నాయి వీడి విషయంలో, మరి ముఖ్యంగా శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టారు, జైల్లోకి వెళ్ళబోతున్నారు అనేది జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రచారం కావచ్చు, భయం అనిపించట్లేదా? దేనికి ఎందుకు భయపడాలి? నేనేమైనా నేరం చేశానా? ఎక్కడైనా అన్యాయం చేశానా? అక్రమాలు చేశానా? అవినీతి చేశానా? భూదందాలు చేశానా? దోపిడీలు చేశానా? ఏం చేశానని స్టేషన్ కి పిలిచారు నన్ను. మరి ఎందుకు పిలిచారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. తప్పంట కాదా? ఎందుకు తప్పు? చూపించాను నేను. చెప్పు చూపించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది 18వ తారీఖు 11వ నెల 22వ సంవత్సరం. 19వ తారీఖు మళ్ళీ నవంబర్ నెల 11వ నెల 24
నేను దందాలు చేశానా దోపిడీలు చేశానా అన్నాడు. ఒకదానికి నేను సమాధానం చెప్తున్నా. ఈయన చేసిన బోల్డ్ అన్న దోపిడీలు బయటికి తీస్తున్నారు. తొందరలో నిన్నటి వరకు పేరు నాని మాట్లాడాడు కదా, ఇప్పుడు వరకు ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అవును, ఈ బొక్కలు బయటికి రాబోతున్నాయి. తోముతారు ఇక తోముతారు. ఆ రోజు వచ్చినాక ఈయన ఎట్టగా కనపడ్డు పేరు నాని లాగా ఈయన కూడా పెళ్ళాన్ని తీసుకొని కాదు మాధురిని తీసుకొని జంప్ అయిపోయి ఎడంకాలతో ఉంటుంది. మరి ఇంకా ఆ మాట అన్నదిలేండి, గౌరవప్రదంగా అంటే నేను వాణి గారు పెళ్ళాన్ని కాదు ఈవిని తీసుకొని జంప్ అయిపోతారు. ఈయన కూడా ఆవిడ అంటే మీరు పెట్టే బంధం ఏంది అది మరి చెప్పలేము. అది నేను ముందే చెప్పాగా, ఇది ప్రాస్టి కాదు, వ్యాధి కూడా కాదు, ఇది సహజీవనం. ఈవిని తీసుకుని జంప్ అయిపోతాడు ఆ రోజు వచ్చినాక. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఏ రోజు అయితే ఈయన పారిపోతాడో ఆ రోజు మనం ఖచ్చితంగా వీడియో చేస్తాం. పరారీలో దువ్వాడి శ్రీనివాస్ లాయర్లు యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, పోలీసులు గాలింపు. అంత సీనియర్ లేలే సార్, ఏమైనా మోసుకొని పోవాలంటే అంత ఎక్కువ టైం పడుతుంది. నేను అనేది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు డీప్ లవ్ లో ఉన్నారు. ఈయన పేరు నాని మాదిర వాళ్ళ భార్యని ఒక చోట, ఈయన ఒక చోట. ఆ పరిస్థితి కాదు. ఓకే, ఇద్దరు దొరికిపోతారు వయసులో లేత ప్రేమ. ఓకే, దొరికిపోతారు. సరే, అది ఈయన అక్రమాలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం బయటకు తీస్తున్నారు, చిట్టా బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంట చెప్పు చూపించారంట. ఎందుకు చూపించారు? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైజాగ్ లో ఋషికొండ చూడటానికి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో హోటల్లో దిగితే ఆయన దిగిన కాడి నుంచి దాదాపు 4 లారీల పోలీసుల్ని ఆ హోటల్ చుట్టూరా పెట్టేశారు. 5 స్టార్ హోటల్ చుట్టూరా మొత్తం ఆ ఏరియాను మొత్తం వాళ్ళ అండర్లోకి తీసేసుకున్నారు. జన సైనికులను ఎవరిని దగ్గరికి రానిలేదు. ఆయన్ని రూమ్ లో నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు. ఆ ప్రోగ్రామ్ టైం అయిపోయే వరకు, ఆయన మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ టైం వచ్చే వరకు ఆయన అక్కడే ఉంచి పోలీసుల దగ్గరుండి డైరెక్ట్ గా ఆయన్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ దగ్గర దింపి ఫ్లైట్ ఎక్కే వరకు ఉండి అక్కడ ఆయన ఫ్లైట్ ఎక్కేసినాక వీళ్ళు డిస్పాచ్ అయ్యారు పోలీసులు. ఆయన అంత హింస పెట్టారు ఋషికొండ చూద్దామని వెళ్తే. అవును, జగన్మోహన్ రెడ్డి పాలనలో. అవును, అప్పుడు ఆయన అమరావతి వచ్చి మీరు చేసిన పనులకి సామాన్యుడు ఎవడన్నా అయితే ఇలా చెప్పుతో కొట్టాలి సహజమైన భాషలో అన్నారు ఆయన మంటని, కడుపు మంటని అలాగ బయట పెట్టుకున్నారు. సో అప్పుడు వీడు 2 చెప్పులు ఉన్నాయి నాకని చెప్పి వీడు అన్నాడు. పైగా లం కొడక, నువ్వు నేను తేల్చుకున్నావు, రారా రింగ్ లోకి దిగుదాం, ఒక్క గుద్దుతో నిన్ను చంపేయకపోతే నేను దువ్వాడి సిన్నే కాదు అని ఛాలెంజ్ కూడా చేశాడు. అది ఏం చెప్తారు సార్? ఈ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన బీసీలకు ఆ యొక్క విలువ పెంచినటువంటి అచ్చెన్నాయుడు ఆయన్ని లకారాలతో నోరు తెరిచే లకారాలతోనే ఇది అసలు ఎప్పుడు మాట్లాడినా నోరు తెరిచే లకారాలే. పవన్ కళ్యాణ్ గారినైనా ఈ మధ్య పట్టుకున్నాడు. ఇన్ని రోజులు నిజంగా వీళ్ళకి నిజంగా సార్ నాకు అదే అర్థం కాదు. మనుషులందరూ ఒకే అనేదో అంటారు కదా, ఏదో సామెతల్లో వాడే విధంగా వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో టీడీపీ వాళ్ళు అదే విధంగా ఉండాలి. ఆ వైసీపీ వాళ్ళు మాత్రం వీళ్ళకి కక్షపూరితమైన నేచర్ గా ఉంటే ఇన్ని రోజులు బయట ఎందుకు ఉంటున్నాడు? దువ్వాడు అనేవాడు ఎందుకు బయట ఉన్నాడు? అచ్చెన్నాయుడు కన్నా టార్గెట్ పెట్టుకుంటే ఈ రోజు ఉండడు. ఎంత తర్వాత జైల్లో కూర్చొని ఎమ్మి ఎవరు తగులుకున్నది అన్న ఆయన, అది ఆ మనోవేదన నర్రక యాతనగా ఉంటది. ఇది ఈ ఆవిడికి ఆల్రెడీ ఇవన్నీ అలవాట్లు అంట, ఎన్నో సెక్టర్ మనకు తెలీదు. అంత పబ్లిక్ లోకి వచ్చి నిరభ్యంతరంగా మేము మా ఆయనతో నేను చెప్పేసుకునే వాళ్ళ ఆయన ఒక జుజిబి. మా మాధురికి నేను నెలకు ఒక 9 లక్షలు 10 లక్షలు పంపిస్తున్నానండి, రేపటి నుంచి నాకు జీతం పెరుగుతుంది, ఇంకొక 2 లక్షలు ఎగేసి పంపిస్తున్నాను, మాధురి ఎంజాయ్మెంట్ లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా మాధురి పైన మాకు నమ్మకం అన్నాడు ఆయన వాళ్ళ భర్త. ఇట్లాంటి రోడ్లు కన్నా అందరూ ఆడబిడ్డల కన్నా దొరికితే ఇంక దేశంలే, కల్చర్లే, రాష్ట్రంలే ఏమీలే, అంత స్వేచ్ఛ చేసినట్టు. అట్టే ఉన్నా సార్, మాధురికి అట్ట భర్త దొరికినాడు, నాకు దొరకలేదు అనే విధంగా ఒక వర్గాన్ని ఇన్స్పిరేషన్ చేసే విధంగా ఉండదు ఈవిడ నడవడిక. నేను పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఏ రోజు ప్రజల చేత గెలిచినోడు పవన్ కళ్యాణ్ గారిని అనే అంత సీన్ కానీ అది కానీ లేదు. ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం ఉంది, ప్రోటోకాల్లో భాగంగాను విపరీతమైన సెక్యూరిటీ పెట్టుకొని అన్ని జరుగుతున్నాయి. ఏ నిమిషం టైం పడుతుందో పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారిగా నా మాట అంటే పవన్ కళ్యాణ్ గారి చేతలో కూడా ఉండదు, అభిమానులు తోలు తీసేస్తారు. ఈ దరిద్రాలు ఇంకా దువ్వాడి దరిద్రాలు ఇంకా చూపిస్తా చూడండి. అధ్యక్షుడు చెప్పు చూపించి మంత్రుల్ని చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, మంత్రులకి, వైసీపీకి మంత్రులు కాదు రాష్ట్రానికి మంత్రులు, చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, జగన్మోహన్
ఎందుకన్నాడండి వైసీపీ అది చెప్పించి కొడతా నా కొడకల్లారా అనే మాట అయితే అనలేదు, చెప్పుచ్చు కొడతానన్నాడు. వీళ్ళు చేసిన అరాచకాలు దేని గురించి అన్నాడు చెప్పుచ్చు కొడతానని? దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు, దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి రోడ్డు మీద పడుకోబెట్టి పెడరెక్కలు విరిచిగట్టి లాఠీలతో కొట్టి పిచ్చివాళ్ళని ముద్రేసి పిచ్చి ఆసుపత్రులు వేసి తర్వాత ఆయన ఆత్మ అంటే మనస్సు క్షోభతో చనిపోయే విధంగా చేశారు. మీలాంటి వాళ్ళని వదలకూడదురా, చెప్పించు కొడతానరా అని అన్నాడు ఆయన. ఈయన చెప్పినట్టు నిజంగా తప్పు చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నా చెప్పుతో కొడతా ఉంటాం, అదేంటండి? అది ఒక్క చెప్పు కాదు సార్, 100 చెప్పులతో కొట్టిన తప్పలేదు. ఎందువల్ల అంటారు సార్? ఇందాక మీరు అన్నారు కదా, దళిత డ్రైవర్ ని అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశాడు వాళ్ళ కుటుంబానికి. చంపినాడు, ఏదో క్షణికావేశం జరిగింటది. ఆ తర్వాత ఆ కుటుంబం పడే బాధ సార్, కేసు పెట్టుకోలేరు. కేసు పెడితే దానికి ఒక పరిష్కారం రాదు. అంటే చనిపోయినోడు ఒక్కడే కనిపిస్తాడు నీకు. యావత్ ఆ సమాజం అంతా, దళిత సమాజం అంతా ఎంత హింసకు గురైంటది. నేను ఏమి చేయలేకుండా మనోవేదన అంటాడితే ఎన్ని మనసులో ఎంత బాధ, ఎన్ని కాళ్ళు, ఎన్ని చెప్పులతో కొట్టాలి నిన్ను. అదేవిధంగా మా డాక్టర్ సుధాకర్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. అటోన్ రోడ్డుపైకి లాగి వెనకలు చేతులించి గుండుగి ఇచ్చి రకరకాలుగా హింసకు గురి చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే విధంగా ఒక డాక్టర్ అయ్యిండి ఆయన ఏమన్నా తప్పు చేసాడు, ఒరే నాయన నువ్వు అవినీతి చేసావు ఇట్టాటిగా సార్. మాస్కులు లేవు, మేము బాగుంటేనే మేము 10 మందికి మేము సక్రమంగా చూడగలుగుతాము, మాస్కులు తెచ్చే మార్గం చూడండి అని చెప్పినందుకు ప్రభుత్వం వచ్చిన దగ్గర ఆ రేంజ్గా ఉండేది సార్. ఇందుక ఇట్లాంటి దారుణాలన్నీ చూసి ఈయనకు హింసకు గురయ్యి మానసికంగా బాధపడి చెప్పు తీసుకొని కొట్టిన తప్పులేదురా స్వామి అన్నాడు. ఒక్క చెప్పు కాదు 100 చెప్పులతో కొట్టిన తప్పులేదు. ఓకే ఇంకా వినిపిస్తాండి దరిద్రాలు చూడండి. ఏం ప్రాబ్లం లేదు సార్. ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే, నన్ను జైల్లో పెట్టాలనుకుంటే నేను రెడీ. 100 కేసులకు రెడీ. ఏం చేస్తారు జైల్లోకి వెళ్తే? ఉంటాం. అన్యాయంగా అరెస్ట్ చేస్తే జైలు జీవితం అనిపిస్తాం, తప్పే ఉంది సార్. అన్యాయంగా ప్రజల కోసం మాట్లాడడం తప్పైతే, ప్రతిపక్ష హోదాలో జగనన్న కోసం అండగా నిలబడి ప్రశ్నించడం తప్పై. మాధురి గారు ఇప్పుడు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయన కనుక జైలుకి వెళ్తే వాట్ మాధురి విల్ డూ? మాధురి ఏం చేస్తారు? ఎందుకంటే ఆయనకు సంబంధించినంత వరకు స్టోరీ వెర్షన్ ఉన్నారు, బట్ మీరు ఇప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు ఆయనకి. సో వాట్ మాధురి విల్ డూ? ఏంటి జైలుకి వెళ్తే అంటే ఎవరైనా భూ కబ్జాలు లేకపోతే ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటే జైలుకి వెళ్ళాలి. సో ఏమి చేయకుండా జైలుకి వెళ్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. నేనే కాదు, శ్రీనివాస్ గారి అభిమానులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది, అందరూ రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. దానికైతే చూడండి, నేనేం దోపిడీలు చేయలేదు, దందాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు అన్నాడు కదా. ఈయనే ఒక సందర్భంలో చెప్పాడు, నేను పెళ్లి చేసుకునే నాటికి నాకు ₹1 లేదు, వాణి వాళ్ళు నన్ను ఏమీ లేకపోయినా కూడా చేసుకున్నారు అని ఈయనే చెప్పాడు. వాణి గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు, అడుక్కు తినే స్టేజ్ లో రోడ్డు మీద పడి ఉన్నోడిని నేను చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకుని నా కర్మగాలి వీడిని చేసుకున్నాను అని వాణి గారు చెప్పారు. వాణి గారి తండ్రి గారు చెప్పారు, రోడ్డు మీద అడుక్కు తినేవాడిని తీసుకొచ్చి ఒక 20,000 అప్పటి వరకు ఏదో హాస్టల్లో ఉన్నాడు, హాస్టల్లో ఏది బాయ్స్ హాస్టల్లో ఉన్నాడు, హాస్టల్ ఫీజు కూడా కట్టి బయటికి రాలేని పరిస్థితి అయితే 20,000 నేను హాస్టల్లో కట్టి వీడిని తీసుకొచ్చి నా కూతురికి కట్టబెట్టాను, నా దరిద్రాన్ని తెచ్చి అంటించుకున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు వీడు 3 కోట్లు ఖరీదు చేసే ఇల్లు దువ్వాడ మాదిరి తన పేరున రాయించేసుకుంది వీడి దగ్గర నుంచి. దువ్వాడ మాదిరి యాటిట్యూడ్ ఏంటి అనేది అంతకుముందు చాలా మంది చెప్పారు. ఒక సిఐ దగ్గర ఆస్తులు మొత్తం నాకేసి వాడిని బజారు పాలు చేసేసింది, అతనేమో సోంపేట ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడని చెప్పి బోలని కథనాలు వచ్చినాయి. స్వయంగా దువ్వాడ మాదిరి ఇంటి దగ్గర ఉండే ఒక కుర్రవాడే దాన్ని మీడియా ముందు బయట పెట్టడం జరిగింది. అది కూడా మనం అంతకుముందు వీడియో చేసాం. ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్కి ఇన్ని ఆస్తులు లేకపోతే దువ్వాడ మాదిరి లాంటి మహిళ జాగ్రత్తగానండి, దువ్వాడ మాధురి లాంటి మహిళ ఏ ఆస్తి లేకుండా ఇటువంటి వ్యక్తులు వెనకాల పడరు. ఈ బికారోడు అడుక్కు తినేవాడు అయితే దువ్వాడ మాదిరి రాదు డెఫినెట్లీ 100% అది. అవును, మరి దువ్వాడ మాదిరి వచ్చిందంటే ఇటు దందాలు చేసినట్టే. దందాలు చేశాడు, తీస్తున్నారు బయటికి, లోపలేస్తారు తొందరలో. అవును, కానీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారంటే ప్రజల కోసం పోరాటాలు చేస్తాం, జైల్లో ఉంటాం. ఆయన కవర్ స్టార్ ముందు నుంచి కవర్ చేసుకుంటా వస్తా ఆల్రెడీ అది చిట్టా బయటకు వస్తా ఉన్నది. ఈయన ముందుటి నుంచే
మీరు అక్రమ కేసులు పెట్టుకోండి, ఒకటి కాదు 100 కేసులు అయితే జైలుకు పోతాను, ఈయన పైన ఆల్మోస్ట్ 100 కేసులు వస్తాయో ఏమో ఎవరికేం తెలుసు. ఆ రేంజ్ లో ఆయనకి తెలుసు ఆయన చేసిన దోపిడీలన్నీ. సార్ నేను చూశాను, సరిగా గుర్తులేదు, ఒక బ్రిడ్జి పైకి పోయినాడు జనాన్ని పోగేసుకొని, అచ్చెన్నాయుడు ఆ దారిని పోతా ఉంటే అడ్డపడుతున్నాడు, ఇది నువ్వు ఈ దారిని వస్తావా రా, నేను బాంబులు పెట్టి లేపుతారా అని. ఎంత దౌర్జన్యంగా సార్, ఇన్ని కేసులు ఉండాలా, బెదిరింపు కేసు, మర్డర్ కేసు, ఇన్ని ఇట్లాంటి లెక్కాచారం వేసుకుంటే 100 కేసులు అయింది, 150 వస్తాయి. ఆయన చేయింది ఏంది, భూదందాలు లేకుండా అంత డబ్బులు వస్తాయా? సో ఇట్లాంటి దరిద్రాలు వైసీపీలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమాధి అయిపోయినట్టే. రాజకీయ రాష్ట్రానికి కావాల్సింది కూడా అదే. అవును, రాష్ట్రానికి కూడా కావాల్సింది అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.